Hi guys, welcome to my channel IT Telugu Vijay. So I mean know you again. Cricket ఆడుతున్నారు, so you might have some noises. So we'll do this podcast in the ground while watching the cricket watches to podcast చేసాం, and you may get some noises. వికెట్ దొరికినప్పుడు క్యాచ్ పట్టినప్పుడు అరుపులు వినిపిస్తుండొచ్చు. ఓకే, సో యా, విల్ డూ దిస్. ఈ పాడ్కాస్ట్ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్కి డెవలప్మెంట్కి ఎలా ఉంటుంది మన రియల్ టైంలో అనేది చేయడానికి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. మనకి డెవాప్స్ ఇంటర్వ్యూ కానివ్వండి, మిడిల్వేర్ ఆర్కిటెక్ట్తో ఇంటర్వ్యూ చేసినాం కదా. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. యూ గైస్ హ్యావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ గుడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మనకి. సో విల్ ట్రై కీపింగ్ ఆన్ డూయింగ్ దీస్ ఇంటర్వ్యూస్. ఓకే, సో దట్ రియల్ టైంలో ఏమవుతుంది, అసలు ఎలా అవుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో యా, విల్ టాక్ అబౌట్ క్యూబర్నెటిస్. ఓకే, సో క్యూబర్నెటిస్ చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఇట్ ఈస్ లైక్ హాట్ కేక్. అందరు క్యూబర్నెటిస్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇట్ మేక్స్ గుడ్ ఎఫర్ట్. హై అవైలబిలిటీకి వచ్చినా కానీ, లేకపోతే ఇఫ్ యూ టాక్ అబౌట్ మోర్ సేవింగ్స్. ఓకే, ప్రైస్ వైజ్ కూడా ఇది చాలా సేవ్ అవుతుంది. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ విఎమ్స్ ఆర్ కాస్ట్లీ వెన్ యూ కంపేర్ విత్ ది కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సింగిల్ ప్లాట్ఫామ్, అంటే ఇప్పుడు ఒకటే అప్లికేషన్ ఉంది, మీ విఎం పైన రన్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర కాఫ్కా ఉంది. కాఫ్కా అప్లికేషన్ని నేను తీసుకెళ్ళి క్యూబర్నెటిస్లో పెట్టిన అనుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, కాకపోతే ఇప్పుడు ఏదైనా ఇంకా చిన్న అప్లికేషన్, చిన్న ఎన్విరాన్మెంట్, ఓకే, ఏదైనా వెబ్ సర్వర్ చిన్న ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి క్యూబర్నెటిస్లో పెట్టడం ఇట్స్ నాట్ గుడ్. ఎందుకు నాట్ గుడ్ అంటే, వెన్ యూ చెక్ ఆన్ ద ప్రైజింగ్, ఓకే, సో ప్రైజింగ్ చెక్ చేస్తే ఇట్ ఈస్ హై కాస్ట్. అంటే ఆ విఎంతో కంపేర్ చేసుకుంటే, సింగిల్ విఎం లేకపోతే హై అవైలబిలిటీలో మనం 2 VMs పెట్టుకొని, ఓకే, ఆ విఎమ్స్ని సింగిల్ అప్లికేషన్ని మనం క్యూబర్నెటిస్కి మూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, చిన్న ఎన్విరాన్మెంట్స్కి ఇది పనికిరాదు. చిన్న ఎన్విరాన్మెంట్స్కి అగైన్ ఇట్ విల్ షూట్ అప్ యువర్ కాస్ట్. వేరేది ఇప్పుడు మీకు చాలా హ్యూజ్ ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా పెద్ద ఎన్విరాన్మెంట్ ఉంది, అండ్ చాలా సర్వర్స్ ఉన్నాయి విఎమ్స్లో, అండ్ you are trying to move all your applications to the Kubernetes. For example, ఇప్పుడు నేను Apache Kafka కానివ్వండి, IBM MQ or any API tools, API management tools. ఓకే, సో ఇట్లాంటి అప్లికేషన్స్ డేటాబేసెస్ని మీరు క్యూబర్నెటిస్కి మూవ్ చేయాలి అనుకుంటే ఎక్కువ అంటే, ఇప్పుడు మీరు ఒక 40 సర్వర్స్లో రన్ అవుతుంది అనుకోండి, మీ మెసేజింగ్ కానివ్వండి, ఏదైనా అప్లికేషన్ కానివ్వండి, 40-50 సర్వర్స్లో రన్ అవుతున్నప్పుడు దెన్ యూ కెన్ మూవ్ ఈజీలీ టు ది క్యూబర్నెటిస్. ఓకే, సో అది అడ్వాంటేజ్. ఓకే, సో మీకు కాస్ట్ వైజ్ కూడా ఇట్ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో మనకి మనీ కూడా చాలా సేవ్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ స్కోప్. ఓకే, సో అలా ట్రై చేయడము ఇంపార్టెంట్. జనరల్గా ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్కి, క్యూబర్నెటిస్ డెవలప్మెంట్కి అనేది. సో క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి జనరల్గా మనము ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్కి. సో క్యూబర్నెటిస్కి మూవ్ చేయాలనుకుంటున్నాను. క్యూబర్నెటిస్కి మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందుకంటే మీకు ఫస్ట్ మీ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్. సో మీరు ఆల్రెడీ క్లౌడ్లో రన్ చేస్తున్నా, ఆన్ ప్రిమైస్లో రన్ చేస్తున్నా, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో మీకు అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు సెటప్లో. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ న్యూలీ, అంటే కొత్తగా చేస్తున్నారు అనుకోండి, కొత్తగా మీరు ఇది చేస్తున్నప్పుడు యూ డెఫినెట్లీ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ మనం అనుకున్నట్టు 40-50 సర్వర్స్లో మనం అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నో ద కాన్ఫిగరేషన్. మనకి ర్యామ్ ఎంత వస్తుంది, మనకి హార్డ్ డిస్క్ ఎంత పడుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. హౌ యూ గోనా కన్వర్ట్ దిస్ ఇన్ టు ది క్యూబర్నెటిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ నోడ్స్ యూ వాంట్, అండ్ what is the size of node you need, and what is the operating system runs on that node. So ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇట్స్ లైక్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఎన్ని నోడ్స్ కావాలి, ఆ నోడ్ సైజ్ ఎంత ఉండాలి,
ఓకే. అండ్ ఆల్సో ఆ నోడ్లో ర్యామ్ ఎంత ఉండాలి, మీరు తర్వాత మీకు డిస్క్ యాడ్ చేస్తున్నప్పుడు, పర్సిస్టెంట్ డిస్క్ యాడ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత డిస్క్ ఆర్డర్ చేయాలి. ఓకే. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ కాస్ట్. మీరు ఒక్క నోడ్ ఇంక్రీజ్ చేసినా కానీ పర్ మంత్ మీకు ఒక $1,500 లైక్ $1,500 కానివ్వండి, $2,000 వరకు ఉంటుంది సింగిల్ నోడ్. ఇప్పుడు మీరు 32 GB 16 GB ర్యామ్ తీసుకుంటే. ఓకే. సో దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. సో యూ నీడ్ టు మేక్ షూర్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు ఒక అప్లికేషన్ మీ దగ్గరికి వస్తుంది అంటే ఇవన్నీ మనము కన్సిడర్ చేస్తాం. ఓకే. అదే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఒక అప్లికేషన్ మూవ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఓకే. సో యూ నీడ్ టు చెక్ వెదర్ దట్ ఎగ్జిస్టింగ్ నోడ్స్, మీకు ఏదైతే నోడ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ నోడ్స్ కేపబులా కాదా చెక్ చేస్తాం మనం. ఓకే. కేపబులా కాదా అంటే హౌ మచ్ మెమరీ ఇట్ స్టిల్ హ్యావ్, హౌ మచ్ మెమరీ మీరు యూజ్ చేయొచ్చు అనేది మనం చెక్ చేస్తాం. బట్ అప్లికేషన్ హై ఎండ్ అప్లికేషన్ అంటే మీకు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మెమరీ అండ్ ఇట్ నీడ్స్ మోర్ డిస్క్ అన్నప్పుడు అగైన్ యూ నీడ్ టు ఎక్స్టెండ్ యువర్ క్లస్టర్. ఓకే. సో మీరు క్లస్టర్ని ఎక్స్టెండ్ చేస్తారా, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కెన్ బై ఎ న్యూ క్లస్టర్, అంటే ఇంకో క్లస్టర్ క్రియేట్ చేయొచ్చా. ఓకే. ఇంకో క్లస్టర్ క్రియేట్ చేస్తున్నారు అంటే హౌ మచ్ యు ఆర్ సేవింగ్. ఓకే. సో విఎమ్స్ నుంచి మీరు క్యూబర్నెటిస్కి మూవ్ చేస్తున్నప్పుడు ఎంత మీరు సేవ్ చేస్తున్నారు యాజ్ కాస్ట్ వైజ్ అండ్ ఆల్సో యాజ్ రిసోర్స్ వైజ్ మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా. ఓకే. సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ దిస్ యూ నీడ్ టు కన్సిడర్ ఆల్ దీస్ స్టెప్స్. ఈ స్టెప్స్ కన్సిడర్ చేయకుండా మనం ఏదో అప్లికేషన్ వచ్చింది నా దగ్గర క్యూబర్నెటిస్ ఉంది ఐ విల్ డిప్లాయ్ అంటే ఇట్ డజంట్ వర్క్. ఓకే. ఎందుకంటే ఇట్ విల్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఐ సెడ్ కాస్ట్ వచ్చేసి చాలా మేజర్ ఇంపార్టెంట్ థింగ్. మనం కాస్ట్ని కన్సిడర్ చేసి ఈ అప్లికేషన్స్ని ఏవైతే ఉన్నాయో మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. రియల్ టైంలో. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ వీ హ్యావ్ Linux boxes, whereas one application is running on the Linux boxes and we have around 35 Linux boxes. Okay. So 35 Linux boxes ఉన్నాయి మాకు. సో 35 Linux boxesలో ఉన్న ఎన్విరాన్మెంట్ని వీ హ్యావ్ మూవ్డ్ ఇట్ టు Kubernetes. ఓకే. సో క్యాల్కులేషన్స్, ర్యామ్ ఎంత పడుతుంది, ఇంకా డిస్క్ ఫస్ట్ డిస్క్ ఎంత ఆర్డర్ చేయాలి, మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్ని ఎస్టిమేట్ చేసి ఆ కాస్ట్ మనం మేనేజ్మెంట్కి పంపిస్తే దే విల్ కంపేర్ దట్ కాస్ట్. ఓకే. సో మీ ఎవరైతే క్లయింట్ ఉంటారో ఓకే దే విల్ కంపేర్. ఓకే. సో దే విల్ కంపేర్ దట్ కాస్ట్ విత్ ద విఎం కాస్ట్. ఓకే. సో విఎమ్స్కి అయితే ఎంత అవుతుంది అండ్ దీనికైతే క్యూబర్నెటిస్కి అయితే ఎంత అవుతుంది ఆ కాస్ట్ని కంపేర్ చేసిన తర్వాత విచ్ క్లౌడ్, ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. సో ఏ క్లౌడ్లో కాస్ట్ తక్కువ ఉంది, సో మీరు అమెజాన్కి వెళ్తారా, అజ్యూర్కి వెళ్తారా, ఆన్ ప్రిమైస్కి వెళ్తారా, ఐబిఎం క్లౌడ్కి వెళ్తారా, ఇది కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది వెన్ ఎవర్ యూ ఆర్ సెట్టింగ్ అప్ న్యూలీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అగైన్ యూ విల్ క్రియేట్ ఏ న్యూ క్లస్టర్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ అప్లికేషన్ ఆర్ ఎల్స్ యూ విల్ డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ క్లస్టర్. సో ఎగ్జిస్టింగ్ క్లస్టర్లో మూవ్ చేస్తారా లేకపోతే న్యూ క్లస్టర్లో మూవ్ చేస్తారా అనేది యూ నీడ్ టు డిసైడ్. ఓకే. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాల్కులేషన్స్. ఓకే. సో మీరు ఎంత క్యాల్కులేట్ చేస్తున్నారు, హౌ ది కాస్ట్ ఈస్, హౌ ద రిసోర్సెస్ గోనా బీ సిట్ ఆన్ దట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో యాజ్ ఏ Kubernetes అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ ఏం చేస్తాం మనం అంటే లైక్ విల్ చెక్ ది అప్లికేషన్, మనము కెన్ వీ డూ ఇట్ విత్ ద హెల్మ్, ఫస్ట్ హెల్మ్తో మనం చేయొచ్చా లేదా, ఆర్ ఎల్స్ ఆర్ వి గోనా డూ ఇట్ యాజ్ ఎ డిప్లాయ్మెంట్, ఆర్ ఎల్స్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ యాజ్ ఎన్ ఆపరేటర్స్. ఓకే. సో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఆపరేటర్స్ లెక్క డిప్లాయ్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ లాగా డిప్లాయ్ చేయొచ్చు, ఆర్ హెల్మ్ చార్ట్స్తో డిప్లాయ్ చేయొచ్చు. ఓకే. సో ఏ అప్లికేషన్ అయినా మనకి 3 చాయిసెస్ ఉంటాయి. ఓకే. సో యూ నీడ్ టు చెక్ దట్, లైక్ ఏ చాయిస్ మీకు ఇంపార్టెంట్ అనేది చెక్ చేసి ఫస్ట్ యూ నీడ్ టు డిప్లాయ్ దట్ ఆన్ యువర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. డెఫినెట్గా యూ నీడ్ టు డిప్లాయ్ దట్ ఆన్ యువర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసిన తర్వాత మీరు ప్రొడక్షన్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మీరు టెస్ట్ చేయాలి, అంటే టెస్ట్లోనే ప్రొడక్షన్ డేటాని టెస్ట్ చేయాలి. ఓకే. టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ దెన్ యూ డూ ద సేమ్ థింగ్ ఆన్ ద ప్రొడక్షన్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. సో అగైన్ లైక్ ఐ సెడ్ మనకి మనం ఎప్పుడైనా ప్రొడక్షన్ డేటాను మూవ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ ద డిస్క్. ఓకే. సో డిస్క్ ఎంత వస్తుంది, మన ఈ డిస్క్ కేపబులా కాదా,
ఓకే, అంటే అంత డేటా ఎక్కువ హ్యూజ్ డేటా, ఇప్పుడు మీరు ఎవరైనా డేటా సైడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, హ్యూజ్ డేటా వస్తున్నప్పుడు ఈ పర్సిస్టెంట్ డిస్క్ ఇది సరిపోదు, ఇంకో డిస్క్ కావాలి, ఆర్ఎల్స్ ఈ ర్యామ్ సరిపోదు, ఇంకా మనం ఇంకో నోడ్ యాడ్ చేసి ఇంకో ర్యామ్ యాడ్ చేయాలి, అండ్ నోడ్ ఎఫినిటీ చూసుకోవాలి, అంటే నాకు ఈ నోడ్లోనే ఇది రన్ అవ్వాలి, ఈ నోడ్లోనే ఇది రన్ అవ్వాలని పర్టికులర్గా చేసుకోవాలనుకున్నా కానీ అది మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సర్వీసెస్. ఓకే, సో మనం డిప్లాయ్మెంట్గా చేసిన సర్వీసెస్, ఆపరేటర్గా చేసిన సర్వీసెస్, ఆర్ఎల్స్ హెల్మ్ చాట్లో చేసిన సర్వీసెస్ డిప్లాయ్ అవుతాయి. సో ఇక్కడ ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ అప్లికేషన్ whenever you are deploying, definitely when you are deploying it in the production, you will deploy it on the load balancer. Okay, మనకు ఆల్రెడీ తెలుసు we'll have node port, cluster IP and load balancer, right? So definitely మనం like we are not talking about node port or cluster IP ఇక్కడ. Okay, so we are talking only about load balancers. Okay, so we'll definitely host it on the load balancer. సో లోడ్ బ్యాలెన్సర్స్లో కూడా మనకి 2 types ఉంటాయి. ఒకటేమో పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే, సో అగైన్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే యూ విల్ గివ్ దట్ ఐపీ. ఓకే, సో మీరు ఒక వెబ్ సర్వర్ హోస్ట్ చేస్తున్నారు, యూ విల్ గివ్ దట్ ఐపీ టు సమ్ వన్, అండ్ అంటే సమ్ వన్ ఇన్ ద సెన్స్ ఆ అప్లికేషన్ ఏదైతే మీరు ఏ పోర్ట్ అయితే డిప్లాయ్ చేస్తారో అది మనం డిఎన్ఎస్లో ఇది చేసేసి, ఒక డిఎన్ఎస్లో యాడ్ చేసేసి, సో ఐపీ టు దట్ డిఎన్ఎస్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ google.com. ఓకే, సో google.com పబ్లిక్, రైట్? సో ఆ పబ్లిక్ ఐపీ మనం google.comకి డిఎన్ఎస్ చేసేసి విల్ హోస్ట్. ఇంకోటి వచ్చేసి ప్రైవేట్ ఐపీ. ఓకే, వై ప్రైవేట్ ఐపీ? సో ప్రైవేట్ ఐపీ అంటే వెన్ దేర్ ఆర్ సమ్ క్లయింట్స్ హూ రిక్వైర్డ్ ఇంటర్నల్ థింగ్స్. ఓకే, సో ఇంటర్నల్ యాక్సెస్ మాత్రమే ఉండాలి, ఎక్స్టర్నల్ వరల్డ్కి మనం యాక్సెస్ ఇవ్వం. సో ఆ టైంలో మనకి కంపల్సరీ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాం మనం. సో హౌ యూ గోన్ యాక్సెస్ దిస్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్? మనం ఆల్రెడీ ఈ VPN గురించి డిస్కస్ చేసినాం లాస్ట్ పాడ్కాస్ట్లో. సో అగైన్ యూ నీడ్ టు హ్యావ్ అ VPN యాక్సెస్. సో ఆ VPN యాక్సెస్ ఉంటేనే అగైన్ యూ కెన్ యాక్సెస్ దట్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏవైతే ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయో, డేటాబేసెస్ ఉంటాయో, ఎవ్రీథింగ్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్. నో వన్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఇట్ ఆన్ ద పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్. వేరాస్ మీ వెబ్ సర్వర్స్, వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వీ విల్ హోస్ట్ దట్ ఆన్ ద పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సెస్లో కూడా ఇన్ని వేరియేషన్స్, లైక్ మనకి క్యూబర్నెటిస్లో కూడా ఈ వేరియేషన్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్ దట్. చాలా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి మనకి, బట్ వెన్ వీ డూ ది రియల్ టైమ్ డిప్లాయ్మెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ షో యూ దట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎలా ఉంటుందండి. ఓకే, సో అగైన్ మీకు ఈ సెటప్ అయిన తర్వాత అగైన్ వెన్ యూ డిప్లాయ్ దట్, మనకి డెఫినెట్గా ఇష్యూస్ వస్తాయి క్యూబర్నెటిస్లో. ఓకే, సో యూ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ఏ మానిటరింగ్ టూల్. ఓకే, సో ఇది కూడా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ నీడ్ టు టేక్ కేర్. ఓకే, సో ఇట్ మైట్ బి ప్రొమిథియస్ ఆర్ ఇట్ మైట్ బి సిస్డి అని ఉంది. ఇప్పుడు చాలామందికి ఐడియా లేదు. సిస్డి అని చెక్ చేయండి. క్యూబర్నెటిస్లో సిస్డిగ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే, సో మనకి పాడ్లాక్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, అన్నిటినీ అది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ టూల్. సిస్డిగ్ని చూసుకోండి. సో సిస్డిగ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, సో సిస్డిగ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనము. మీకు ఆల్రెడీ క్యూబర్నెటిస్ ఆన్ ప్రిమైస్ ఉన్నా కానీ సిస్డిగ్ ఇన్స్టాల్ చేసుకొని సిస్డిగ్లోంచి ఎట్లా మానిటర్ చేయాలనేది సిస్డిగ్లో డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే, SYSDIG. ఓకే, సో సిస్డిగ్ చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్. సో మానిటరింగ్ కూడా మనమే చెక్ చేస్తాం. దెన్ కమ్స్ ది సెక్యూరిటీ. ఓకే, సో whenever you are deploying an application, it should have inbuilt security. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు, హెల్మ్లో చేస్తున్నా కానీ, ఆపరేటర్స్లో చేస్తున్నా కానీ, డిప్లాయ్మెంట్స్లో చేస్తున్నా కానీ, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే దాంట్లో సెక్యూరిటీ ఇన్బిల్ట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయాలి. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ స్టఫ్. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా కానీ వల్నరబిలిటీ చెక్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, చేంజింగ్ ది క్యూబర్నెటిస్ పార్ట్స్ ఆర్ నోట్ లైక్ పార్ట్స్, అప్లికేషన్స్ని చేంజ్ చేయడము, మళ్ళీ తర్వాత మనము అప్లికేషన్ అప్గ్రేడ్ చేయడము, ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ స్టఫ్, లైక్ లాడ్ ఆఫ్ టైం. అంటే టీడీఎస్ ప్రాసెస్ అది. మళ్ళీ అదేంటంటే మీకు రిస్కీ ప్రాసెస్. కొంచెం ఎక్కడైనా ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ అగైన్ యువర్ ఓల్ ప్రొడక్షన్ విల్ బి డౌన్. ఓకే, సో క్యూబర్నెటిస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వెన్ యూ ఆర్ డూయింగ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ జాబ్. ఓకే, సో ఈ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి డెఫినెట్గా. సో దీస్ ఆల్
ఆల్ కమ్స్ అండర్ ది క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెక్యూరిటీస్ ఇన్బిల్ట్ ఎవరు చేస్తారు, అడ్మినిస్ట్రేటర్ చేస్తాడా అంటే మనం ఉందా లేదా చెక్ చేస్తాం, బట్ బిల్డ్ చేసేటప్పుడు డెవలపర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, సో యాజ్ ఎ డెవలపర్, సో హీ విల్ డిఫైన్ నేను డెవలప్మెంట్ని చేసిన తర్వాత ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్ యాజ్ ఎ డిప్లాయ్మెంట్, ఆర్ యూ డూయింగ్ ఇట్ యాజ్ ఎ హెల్మ్, ఆర్ యూ డూయింగ్ ఇట్ యాజ్ ఎ ఆపరేటర్. ఓకే, సో వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని బట్టి ఈ అడ్మినిస్ట్రేటర్కి వచ్చినప్పుడు విల్ డిప్లాయ్ దట్ ఆన్ ద ప్రొడక్షన్. ఓకే, సో మేనేజ్ చేసేది మొత్తం అడ్మినిస్ట్రేటరే, బట్ వేరే కమ్స్ బిల్డ్ ఎప్పుడైతే వస్తుందో ఈ యామల్ ఫైల్స్ రాయడం కానీ, సో ఈ యామల్ ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్ హెల్మ్ చార్ట్స్ క్రియేట్ చేయడం కానీ, ఆపరేటర్స్ని క్రియేట్ చేయడం కానీ, ఆర్ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్స్ని క్రియేట్ చేయడం కానీ, సిఆర్డీస్ అంటాం. ఓకే, సో ఇవన్నీ చేసేది మన డెవలపరే. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ క్యూబర్నెటిస్ డెవలపర్ మనం చేస్తాం అది. ఓకే, లైక్ యూ నీడ్ టు డూ దట్. ఓకే, సో క్యూబర్నెటిస్ డెవలప్మెంట్ గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ రైట్ నో సినారియో ఎట్లుంది రియల్ టైంలో అంటే we are going to do everything. So we are going to do the development, we are going to do the administration. Okay, so most of the organizations, like 90% of the organizations will have having the same thing, like మనమే డెవలప్మెంట్ చేస్తాము, మనమే దాన్ని అడ్మినిస్ట్రేటర్ చేస్తాం, అంటే మనమే డిప్లాయ్ చేస్తాము, మనమే డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్, మానిటరింగ్ అండ్ సెక్యూరిటీ, everything is taken care by a single person, and single person అంటే సింగిల్ టీమ్. ఓకే, సో రైట్ నౌ అలా ఉంది మార్కెట్. చాలా గ్రో అయిన తర్వాత లైక్ క్యూబర్నెటిస్ అందరూ ఎన్హాన్స్ చేసిన తర్వాత, ఎన్విరాన్మెంట్ చాలా బిల్డ్ అయిన తర్వాత, దెన్ దేర్ మైట్ బి సపరేట్ డెవలపర్స్ అండ్ సపరేట్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, రైట్ నౌ క్యూబర్నెటిస్ మాత్రం అట్లా డివైడ్ అయ్యింది, లైక్ డెవలపర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెక్యూరిటీ అనేసి 3 సర్టిఫికేషన్స్లు ఉన్నాయి మనకి. కాకపోతే వెన్ కమ్స్ టు రియల్ టైమ్, ఓకే, ఎప్పుడైనా రియల్ టైంకి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ బై ఎ సింగిల్ టీమ్. ఓకే, ఆ టీంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ రావాలి, అండ్ ఆల్సో దే నీడ్ టు నో వాట్ సెక్యూరిటీస్ ఆర్ ఇన్బిల్ట్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ ది మార్కెట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలాగే ఉంది. సో బెటర్ యూ గో విత్ బోత్ ది థింగ్స్, లైక్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ రెండు నేర్చుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ గుడ్. ఓకే, so that's it all about Kubernetes administration. So మీరు అడ్మినిస్ట్రేషన్ చేసి, if anyone interested, watch our videos. మనం CCAD అండ్ CKA మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో try to watch all videos and don't forget to subscribe, and friends and families కి షేర్ చేయండి, so that it will be very informative. Okay, so yeah, this is all for the Kubernetes and deployment, how Kubernetes administrator works. Okay, so thank you very much for watching this video. Have a great day. Bye.